హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మేము ఇవాళ గోవాకి ట్రిప్ ప్లాన్ చేసామండి. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. 5:30కి స్టార్ట్ అయినాం చూడండి. అక్కడ 14 అవర్స్ 58 మినిట్స్ చూపిస్తుంది. కాకపోతే అక్కడ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నరు అవన్నీ ఎక్స్ట్రా 2 అవర్స్ వేసుకోవాలండి. ఎప్పుడైనా ట్రిప్ కొనసాగాలంటే మనం తీసుకునే బ్రేకును బట్టి, మనం తీసుకునే స్టాప్ని బట్టే త్వరగా రీచ్ అవ్వగలమండి. మేము అందుకని మా కజిన్తో కలిసి మా మరిది వాళ్ళు పిల్లలు మేము అందరం కలిసి గోవా ట్రిప్ ప్లాన్ చేసాము. ఇగో టైం చూడండి ఫ్రెండ్స్ ఎంత అవుతుందో, 5:30 అవుతుంది. 5:30కి స్టార్ట్ అయినాము. చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవుతామో అని. ఇగో దారిలో ఇవన్నీ చూపించుకుంటూ పిల్లలకి ఎడ్ల బండులు, మన పిల్లలకి కల్చర్ తెలియదు కదా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు అంతా ఫోను ఇదే సరిపోతుంది కదా, వీళ్ళకి ఎడ్ల బండులు అవి చూపించుకుంటూ బయలుదేరాము. వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మా మదర్ డ్రైవ్ చేస్తున్నారు, మా హస్బెండ్ పక్కన కూర్చొని ఉన్నారు, మా పిల్లలు మేమందరం కలిసి బయలుదేరాము. కాకపోతే ఎట్లా అంటే సోలాపూర్ మీద నుంచి వెళ్తాం ఫ్రెండ్స్. సోలాపూర్ ఫస్ట్ జహీరాబాద్ నుంచి సోలాపూర్ నుంచి గోవా బీచ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మా పిల్లలు, మా పాప, ఇదంతా మా తొట్టి గ్యాంగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ప్లాన్ చేశాను ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడాలి. మీ సపోర్ట్ ఇస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. 2 బ్లాగ్స్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. 773 కిలోమీటర్స్ పడుతుంది ఫ్రెండ్స్. అక్కడ హైదరాబాద్ నుంచి చాలా దూరం ఫ్రెండ్స్. కాకపోతే రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ చూడండి ఫ్రెండ్స్, పక్కన క్లైమేట్ ఎలా ఉందో చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా చాలా రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేయాలని ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్లైట్ నుంచి వెళ్ళచ్చు, రోడ్ వెళ్ళచ్చు, బై ట్రైన్ వెళ్ళచ్చు. రోడ్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఎక్స్పీరియన్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఒక హోటల్ దగ్గర ఆగినాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ పిల్లలకి ఇట్లాంటివి చూపిస్తే మంచిది అని చెప్పి ఇక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడ డాబా దగ్గర ఆగాం, ఆంజనేయ స్వామి బజరంగి అని. కానీ ఇక్కడ హోటల్ భోజనం కూడా, టిఫిన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మేము టిఫిన్ తిని ఫస్ట్ బ్రేక్ అనమాట, మేము టిఫిన్ తిని మళ్ళీ కంటిన్యూ అవుతాము. చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అందరు వస్తారు. ఇంకా ఫ్యామిలీని బ్లెస్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా కజిన్ వాళ్ళు వీళ్ళంతా, మా కజిన్ సిస్టర్, మా మరిది వీళ్ళంతా మా ఫ్యామిలీని బెస్ట్. ఇక్కడ విఠల భగవాన్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది మనం గోవాకి వెళ్ళే దారిలో మనం అక్కడ ఘాట్ రోడ్ ఒకటి ఉంటుంది. ఘాట్ రోడ్ స్టార్ట్ అయినాక రైట్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అదిగోండి ఫ్రెండ్స్ మా పిల్లలు వెళ్తాను ఫస్ట్ వ్యూ చూడటానికి వెళ్తున్నారు. విఠల్ భగవాన్ టెంపుల్ చూసిన తర్వాత అక్కడ నుంచి 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్. ఆ వ్యూ పాయింట్స్ గుండా మనం కింద వ్యూని ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. వెళ్తున్నాం మేము అందరం, పిల్లలు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటున్నారు. చూద్దాం మనం ఎంత ఎగ్జైట్మెంట్ చూస్తారో ఈ పిల్లలు అని. చూడండి ఇక్కడ పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, అంటే పొలాలంటే ఘాట్ రోడ్ మీద కూడా ఎంత నీట్గా మెయింటెనెన్స్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. గోవా ఘాట్ రోడ్ స్టార్టింగ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ కనపడుతుంది కదా 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ అటు సైడ్ రైట్ సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం కిందకి వ్యూ పాయింట్ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కొండల్లో ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చుట్టూ ప్రశాంతత, క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్దాం పాదండి. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ఏమో ఉంటుంది ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ చూడడానికి. ఆ 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడ విఠల్ భగవాన్ కరెక్ట్గా మనం ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత ఒక 50 మీటర్స్, ఒక 250 మీటర్స్ అలా వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మనం చూడబోయే గోవా వ్యూ ఇక్కడ నుంచి చూస్తాము. ఇక్కడే స్టార్ట్ అవుతుంది మనకి క్లైమేట్. కానీ సన్సెట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సన్సెట్. ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు,
మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. చూడండి ఇక్కడ సన్సెట్, ఇక్కడ కొండలు, మంచు ప్రాంతం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ఫ్రెండ్స్ నైట్ అయిపోయింది. నైట్ రీచ్ అవుతున్నాం చూడండి. ఇప్పుడే గోవాకి ఎంటర్ అయినాము. ఇదంతా లైటింగ్ విత్ గోవా అనమాట. నైట్ పూట లైటింగ్ వేస్తే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గోవా. ఎక్కువ గోవా అంటేనే లైట్స్ ఫ్రెండ్స్, లైట్స్తోనే కూడుంటుంది ఆ గోవా మాత్రం. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి దగ్గరగా 10-10:30 అవుతుంది ఫ్రెండ్స్. 10-10:30 అప్పుడు ఒక్కోసారి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ గోవా క్యాసినో చేస్తారు కదా ఫ్రెండ్స్, క్యాసినో ఉన్న షిప్ ఏరియా అనమాట ఇదంతా. చూడండి నైట్ 9:30 అయిపోయింది. ఇది బ్రిడ్జ్, గోవాలో ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, మేము నిన్న గోవా వచ్చాము. ఇదిగోండి గోవాలో బెలూలం బీచ్ చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, నేను ఇవాళ మన ఛానల్లో అన్ని గోవాలకు సంబంధించిన బీచ్లు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి నా తొట్టి గ్యాంగ్, ఇదిగోండి నా తొట్టి గ్యాంగ్. చూసారా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. బాగుంది బీచ్ అసలు. అక్కడ చూస్తే వదిలిపెట్టలేదు. ఎంత బాగుంది అక్కడ గోవాలో. మీరు ఎప్పుడు పార్టీ కల్చరే అనుకుంటారు కానీ సౌత్ గోవా చాలా పీస్ఫుల్ బాగుంటుంది. బెలూలం బీచ్ ఫ్రెండ్స్. ఇక్కడ మేము హోమ్ స్టే కాదు, హోమ్ స్టే కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా బాగున్నాయంటే అంత బాగుంది. హోమ్ స్టే, ఫుడ్, సౌత్ గోవా సూపర్ ఉంటుంది. హాయ్ చెప్పు అంజలి. మా తోడుకోడలు ఫ్రెండ్స్ మా వీడియోస్లో చూస్తుంది. ఇక సన్సెట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో సన్సెట్. చూడండి ఫ్రెండ్స్, అలలు ఎంత బాగా వస్తున్నాయో అసలు. చూడండి ఎంత బాగుందో బీచ్. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను బాగా చెప్తున్నాను. ఇప్పుడే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ మా బాబు ఉన్నారు మీతోకి ఈత కొట్టడానికి, ఎంజాయ్ చేయడానికి. వాళ్ళు ఇప్పుడే కదా ఫ్రెండ్స్ బాగా రిలాక్స్ అయ్యింది. కొంచెం మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నారు. మా ఇది మా పిల్లలు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు.